రాష్ట్రపతి నిర్వహించేటటువంటి అధికారాలను మనం ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సాధారణ అధికారాలు, 2 అత్యవసర అధికారాలు, 3 విచక్షణ అధికారాలు. ఈ 3 అధికారాలకు ఉన్న తేడా ఏంటంటే సాధారణ అధికారాలు కానీ లేక అత్యవసర అధికారాలు కానీ ఈ రెండింటిని కూడా భారత రాష్ట్రపతి ఈ అధికారాలను వినియోగించేటప్పుడు కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలను అనుసరించి మాత్రమే నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలను అనుసరించి నిర్వహిస్తారు. మనం 74(1)లో చాలా స్పష్టంగా చెప్తున్నాం. 74(1) అది భారత రాజ్యాంగం. There shall be a cabinet under the leadership of the Prime Minister who will aid and advise the President of India while carrying the Indian administration. భారతదేశ పరిపాలనా నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందివ్వడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుంది అని చెప్పి భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడింది. అదే అంశాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా వివరిస్తాం. అందువలన రాష్ట్రపతి నిర్వహించేటటువంటి సాధారణ అత్యవసర అధికారాలు ఈ 2 కూడా కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలను అనుసరించి మాత్రమే నిర్వహిస్తారు. కాగా ఈ విచక్షణ అధికారాలు ఏవైతే ఉన్నాయో దాని పేర్లను విచక్షణ అధికారాలు అంటే రాష్ట్రపతి యొక్క సొంత విచక్షణను వినియోగించి నిర్వహించేటటువంటి అధికారాలనే విచక్షణ అధికారాలుగా పేర్కొంటారు. రాష్ట్రపతి యొక్క సొంత విచక్షణ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు సహాయంతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతి తన సొంత విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నిర్వహించేటటువంటి వాటిని విచక్షణ అధికారాలుగా పేర్కొంటారు. సో భారత రాష్ట్రపతి యొక్క మొత్తం అధికారాలు ఎన్ని రకాలు? 3 రకాలు. 1, 2 ఈ 2 కూడా ఎవరి సహాయ సహకారంతో నిర్వహిస్తారు. కానీ విచక్షణ అధికారాలు సొంత విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నిర్వహిస్తారు. దీంట్లో మనం ఫస్ట్ సాధారణ అధికారాల రైతుల్లో వీటిని పరిశీలిస్తే 1 రాష్ట్రపతి యొక్క సాధారణ అధికారాలను ఈ రకంగా వర్గీకరించవచ్చు. వాటిలో పరిపాలన అధికారాలు, శాసన అధికారాలు, ఆర్థికపరమైన అధికారాలు, అదేవిధంగా న్యాయపరమైనటువంటి అధికారాలు, దౌత్యపరమైనవి, సైనికపరమైనవి, ఇతర అధికారాలు అంటున్నాం. కార్యనిర్వహణ అధికారాలు, పరిపాలన అధికారాలు అంటే మనం ఏమంటాము? కార్యనిర్వహణ అన్నా పరిపాలన అన్నా కూడా ఒకటే. ఇందులో ఫస్ట్ మనం సీక్వెన్స్ ఎక్కడి నుంచి దృష్టిలో పెట్టుకోవాలి అంటే రాజ్యాంగంలో ఉన్న 53 అధికారం చెప్పేది ఏంటి అంటే దేశ పరిపాలన మొత్తం కూడా దేశ పరిపాలనాధికారాలు మొత్తం ఎవరి యందు నిక్షిప్తమై ఉంటాయి? రాష్ట్రపతి యందు నిక్షిప్తమై ఉంటాయి. రాష్ట్రపతి ఎలా నిర్వహించవచ్చునంటే అక్కడ కూడా ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే స్వయంగా లేక ఇతరుల సహకారంతో కానీ నిర్వహించవచ్చునండి. ఓకే, స్వయంగా కానీ ఇతరుల సహకారంతో కానీ నిర్వహించవచ్చు. దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే 74(1).
ఇక్కడ రాయబడింది ఏమని? దేర్ షెల్ బి ఏ క్యాబినెట్ under the leadership of the Prime Minister who will aid and advise the President of India while carrying in the Indian administration. అంటే దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సహాయం అందించడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుందని చెప్పి పేర్కొనబడింది. ఈ ఒక్కొక్క అంశాన్ని మీరు కనెక్టింగ్ పాయింట్ చూడాలి. భారతదేశం ఏ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది? పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఎంతమంది అధిపతులు ఉంటారు? పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఎంతమంది అధిపతులు ఉంటారు? ఒకరు దేశాధిపతి, మరొకరు ప్రభుత్వం. దేశాధిపతిగా ఎవరు ఉంటారు? రాష్ట్రపతి. 52 అధికారులు చెప్పింది భారతదేశాధిపతిగా ఎవరు ఉంటారు? ప్రభుత్వాధిపతిగా మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరించేటటువంటి ఏ దేశంలోనైనా దేశాధిపతి ఎలాంటి అధికారిగా వ్యవహరిస్తారు? నామమాత్రమే. అదే ప్రభుత్వాధిపతి వాస్తవ అధికారిగా. సో హూ విల్ యాక్ట్ యాజ్ ద డి జ్యూరీ సావరెన్? రాష్ట్రపతి. ప్రధానమంత్రి డి ఫ్యాక్టో సావరెన్. సో ఈ క్రమంలో ఆ సీక్వెన్స్ మీరు మన దేశం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించి డైరెక్ట్గా దేశ పరిపాలన అధికారాలు మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రపతి దేశ పరిపాలన ఎలా నిర్వహించవచ్చు అంటే స్వయంగా కానీ ఇతరుల సహకారంతో కానీ నిర్వహించవచ్చు. ఆ క్రమంలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందివ్వడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుంది. అలాంటి ప్రధానమంత్రిని ఎవరు నియామకం చేస్తారు అంటే పిఎంను రాష్ట్రపతి నియమిస్తారు. వారి సలహాను అనుసరించి ఇతర మంత్రులను కూడా రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఓకే, అందుకనే కొన్ని సందర్భాల్లో ఈ అంశం పైన ప్రశ్న వస్తుంది. ఏమని? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానమంత్రి అంటే ఏముండదు ప్రశ్న. అది భారత ప్రధానమంత్రి. కింద ఆన్సర్ ఎలక్టెడ్, సెలెక్టెడ్, నామినేటెడ్, అపాయింటెడ్. ఇవి ఆన్సర్స్. భారత ప్రధానమంత్రి అని పైన ఇచ్చేసి దాని కింద భారత ప్రధానమంత్రి ఎలక్టెడా, సెలెక్టెడా, నామినేటెడా, అపాయింటెడ్ అని చెప్పేసి చెప్పండి. ఎలక్టెడ్, సెలెక్ట్, 4 ఉన్నాయి ఆప్షన్. నేను 4 చెప్పేస్తే అప్పుడు నేను దీంట్లో కరెక్ట్ ఆన్సరే నేను వెతుక్కుంటాను. నేను ఇప్పుడు చెప్పింది అందుకని ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రి మండలి యొక్క సలహాలు సహాయంతోనే భారత రాష్ట్రపతి ఈ దేశ పరిపాలన నిర్వహిస్తారు. అలాంటి ప్రధానమంత్రిని మరియు మంత్రి మండలిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. అపాయింటెడ్. ఏం చేస్తాడు? నియమిస్తారు. ఎవరు? నిన్నెవరో ఎగ్జాంపుల్ ఇచ్చినారు. భారత ప్రధానమంత్రి ప్రత్యక్షంగా ఎన్నికవుతారు, పరోక్షంగా ఎన్నికవుతారు, రాష్ట్రపతి చేత నియమిస్తారు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆన్సర్ మాత్రం ఏమిచ్చినాడు? పరోక్షంగా ఎన్నికవుతారని. మీరు భారత రాజ్యాంగంలో మీ ఇష్టం వచ్చిన చోట తీసుకురండి. ఎక్కడైనా కూడా భారత ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు అని చెప్పి ఎక్కడన్నా ఉంది అని అంటే నేను ₹1,00,000 ఇస్తాను. అంటే అప్పుడప్పుడు మన వాళ్ళకు అవగాహన ఉండొద్దు, లేదంటే అసలు దాని పైన ఒక పర్ఫెక్ట్ అయిన అవగాహన ఉండకుంటుండాలి. లేకుంటే ఏదో ఒకటి రాస్తే అయిపోతుంది కదని రాసి ఉండాలి. ఇలాంటి తిక్కలు క్వశ్చన్స్ రాస్తున్నారు. ఎగ్జామ్లో వచ్చి విన్నామని ఎవరు తీసుకోవచ్చు. దాని ఆన్సరు ఎన్నుకునేటటువంటి పదము నీ ఇష్టం ఎక్కడైనా తీసుకురామన్నాడు. భారత రాజ్యాంగం మొత్తం నువ్వు తీసుకొచ్చేసరికి ఏం లేదు. భారత ప్రధానమంత్రి గురించి 4 అధికారులలో ఉంటాయి. 4 అధికారులు ఉంటాయి. 74, 77, 76, 77, 78 ఈ 4 అధికారులు ఉంటాయి. ఇంకేడ ఉండదు కూడా. నీకు డైరెక్ట్గా చెప్పబడింది ఏంటిది? 71లో ప్రైమ్ మినిస్టర్ విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్ రాజ్యాంగంలో పేర్కొనబడింది. On the recommendation of the Prime Minister, the rest of the ministers also will be appointed by the President only.
భారత ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియామకం చేస్తారు. ప్రధానమంత్రి సలహాను అనుసరించి ఇతర మంత్రులు నియమిస్తారు. డైరెక్ట్ రాజ్యాంగంలో చెప్పాలి. ఇది ఎన్నుకుంటారు, ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, పరోక్షంగా ఎన్నుకుంటారు, మీ సొంత పైత్యం ఏడం లేదు. రాజ్యాంగం రాసుకుంటే రాసుకోవచ్చు. రైట్. సో ఇది అంటే డైరెక్ట్గా మీరు ఐడియా ఉంచుకోవాల్సింది. 76 అధికరణ అనుసరించి మన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారైనటువంటి అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియామకం చేస్తారు. 148 అధికరణ అనుసరించి కాగు నియామకం చేస్తారు. 316 అధికరణ అనుసరించి యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల నియామకం చేస్తారు. అందులో 315 అని ఉండొచ్చు. అది ఉంటే మీరు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే 315 అనేది కమిషన్ల గురించి ఉంటుంది తప్ప సభ్యుల నియామకం అనేది 316, తొలగించడం అనేది 317 రాజ్యాంగం ప్రకారం. ప్రపంచం ఏం మునిగిపోతూ 315 ఆరు చేయడం కొంచెం సమస్య. వచ్చే పవిత్రమైన భారత రాజ్యాంగంలో 97 సభలు చేసినారు. మీ నోట్లు ఏదో ప్రపంచం మునిగిపోయినట్టు ఇదంతా ఏదో ఇక్కడ ఉందో అని చెప్పి ఆలోచించాల్సింది చేసి రైట్ అర్థమైందిగా. సో 316 అధికరణ అనుసరించి యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను నియామకం చేస్తారు. తర్వాత 324 అధికరణ అనుసరించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ప్రధాన మరియు ఇతర అధికారులను నియామకం చేస్తారు. ఓకే. 124 అధికరణ అనుసరించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియామకం చేస్తారు. 217 అధికరణ అనుసరించి హైకోర్టు ప్రధాన మరియు న్యాయమూర్తులు ఇతర న్యాయమూర్తుల నియామకం చేస్తారు. అలాగే రాష్ట్రాల యొక్క పరిపాలన కోసం గవర్నర్లను నియమించడం జరుగుతుంది. తర్వాత 239 అధికరణ అనుసరించి కేంద్రపాలిత ప్రాంతాల పాలకులను నియామకం చేస్తారు. తర్వాత 338 అధికరణ అనుసరించి జాతీయ ఎస్సీ కమిషన్ నియామకం చేస్తారు. 338 ఏ అధికరణ అనుసరించి జాతీయ ఎస్టీ కమిషన్ను నియామకం చేస్తారు. అలాగే 262 అధికరణ అనుసరించి సెంట్రల్ వాటర్ కమిషన్ను నియామకం చేస్తారు. 263 అధికరణ అనుసరించి అంతర్రాష్ట్ర కౌన్సిల్ని నియమించవచ్చును. 344 అధికరణ అనుసరించి జాతీయ భాషా కమిషన్ను నియామకం చేస్తారు. అంటే కేంద్రంలో ఉండేటటువంటి అలాగే మనకు ఇంకొక ముఖ్యమైన అంశం 280 అధికరణ అనుసరించి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కూడా నియామకం చేస్తారు. ఓకే. మీరు ఒకసారి అక్కడ రాసినటువంటి అంశాలని సింపుల్గా చూడండి. అంటే అవి అధికరణలు అంశాలను చూడండి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు బోర్డు మీద రాసినవన్నీ కూడా పాఠ్యాంశాలు. మీకు ఒక్కొక్కటి 10 పేజీలు, 5 పేజీలు, 3 పేజీలు, 2 పేజీల నోట్స్ ఉండే అంశాలు ఇప్పుడు రాసినవి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పాఠ్యాంశాలు. నెక్స్ట్ మనం డిస్కషన్ చేయబోయేటటువంటి అంశాలు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ 2 పేజీస్ నోట్స్తో కూడుకొని, అంతరాష్ట్ర కౌన్సిల్ 1 పేజీ ఉంటుంది. ప్రతి అంశం కూడా జాతీయ ఎస్సీ కమిషన్ 2 పేజీలు నోట్స్ ఉంటుంది. ఎస్టీ కమిషన్ 2 పేజీలు నోట్స్ ఉంటుంది. ప్రధానమంత్రి మంత్రిమండలి అంటే ఆల్మోస్ట్ 10 పేజీల నోట్స్ ఉంటుంది.
అందువల్ల అవన్నీ పాఠ్యాంశాలు, వాటి గురించి నేను మీకు వివరంగా చెప్తాను. కానీ మీకు కావాల్సింది ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత రాజ్యాంగ ప్రకారం ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ దేశాధిపతి రాష్ట్రపతి, ఈ దేశ పరిపాలన మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడుతుంది. రాష్ట్రపతి పేరు మీద నిర్వహించేటప్పుడు రాష్ట్రపతి ఎలా నిర్వహించవచ్చునంటే స్వయంగా కానీ ఇతర సహకారంతో నిర్వహించవచ్చు అని ఉంది. కాబట్టి వీళ్ళందరినీ నియామకం చేసి వీరి సహకారంతోనే భారత రాష్ట్రపతి ఈ దేశ పరిపాలన నిర్వహిస్తారు. అది మీకు అర్థం కావాల్సిన విషయం. ఇక రాసినవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన అధిపతుల మీద, రాజ్యాంగపరంగా ఏర్పాటైన సంస్థలో రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి అధిపతులు, వీరందరినీ నియామకం చేసి భారత రాష్ట్రపతి వీరి సహకారంతోనే మన దేశ పరిపాలన నిర్వహిస్తాడు. మీరు ఒక్కొక్క అంశం చూడండి, ఒక్కొక్క పదవి. మొత్తం ఈ దేశ పరిపాలన మొత్తం నిర్వహించేటప్పుడు అవసరమైన సలహాలు సహాయం తీసుకోవడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షును మంత్రి మండలి నియామకం చేస్తారు. పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ధర్మ సందేహాలను సలహాలను నివృత్తి చేసుకోవటం కోసం, ప్రభుత్వానికి అవసరమైన న్యాయ సలహాలు ఇవ్వటం కోసం ఒక అటార్నీ జనరల్ నియామకం చేస్తారు. ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి నయా పైసా కూడా దుర్వినియోగం కాకుండా ఉండటం కోసం మన దేశంలో ప్రజల సొమ్ముకు కాపలాదారుగా వ్యవహరించబడేటటువంటి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం చేసి ప్రభుత్వం యొక్క ఖర్చులను ఖాతాలను తనిఖీ చేపిస్తారు. 316 అధికరణను అనుసరించి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి భారతదేశంలో మేధో సంపత్తి సంరక్షకుడుగా వ్యవహరించే మేధో సంపత్తి సంరక్షకుడు అంటే ఆల్మోస్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన నాణ్యమైన సర్వీసులను అందించేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసులను ఎంపిక చేసేటటువంటి ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరి దాని యొక్క చైర్మన్ ఇతర సభ్యులను కూడా నియామకం చేస్తారు. అలాగే భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి సాధారణ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా, ఢిల్లీ స్థాయిలో ఉండే భారత రాష్ట్రపతి పదవిని మొదలుకొని గల్లీలో నుంచి ఎన్నుకోబడేటటువంటి వార్డు సభ్యుని స్థాయి వరకు కూడా ఈ దేశం ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రతి సభ్యుడు ప్రజల చేత ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నుకోబడటం ద్వారానే అధికారంలోకి వస్తున్నాడు. ఈ రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటక్కును కల్పించింది ప్రతి వ్యక్తికి. ఈ దేశ ప్రజలను పరిపాలించేటటువంటి ప్రతినిధులందరినీ కూడా మరి ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి ఈ ఎన్నికలన్నీ కూడా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా స్వేచ్ఛగా నిర్వహించడం కోసం అవసరమైన ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన మరియు ఇతర అధికారులను కూడా రాష్ట్రపతి నియామకం చేస్తారు. తర్వాత భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో పనిచేసేటువంటి ప్రధాన ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియామకం చేస్తారు. అలాగే రాష్ట్రాలలో పనిచేసేటటువంటి హైకోర్టుల యొక్క ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియామకం చేస్తారు. అదేవిధంగా భారతదేశంలో రాష్ట్రాలు కూడా అంతర్భాగం కాబట్టి రాష్ట్రాలలో తన ప్రతినిధులుగా గవర్నర్లను నియమిస్తారు. వీరి ద్వారానే రాష్ట్రాల పైన రాష్ట్రపతి తన యొక్క ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేసేటటువంటి పాలకులు ఎవరైతే ఉంటారో, వెదర్ ఇట్ ఈస్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ చీఫ్ కమిషనర్ ఆర్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా కావచ్చు, పేర్లు ఏవైనా ఉండొచ్చు, బట్ వీరందరినీ కూడా భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. తర్వాత 338 అధికారులను అనుసరించి జాతీయ ఎస్సీ కమిషన్ మన దేశంలో వెనుకబడినటువంటి వర్గాలు బలహీన వర్గాలుగా ఉండి సమాజంలో అనాది నుండి కూడా వివక్షత గురైనటువంటి వర్గాల యొక్క అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాల అమలు తీరును పర్యవేక్షించడం కోసం జాతీయ ఎస్సీ కమిషన్ నియామకం చేస్తారు. భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి ఎస్టీలకు కల్పించినటువంటి అవకాశాలను ప్రభుత్వాలు ఏ మేరకు అమలు జరుపుతున్నాయో అనే అంశాన్ని పర్యవేక్షించడం కోసం జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తారు. అలాగే సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ మన దేశంలో అంతర్రాష్ట్ర నదీ జలాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర నదీ జలాలు అంటే ఒక రాష్ట్రంలో జన్మించినటువంటి నదులు అనేక రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నాయి కాబట్టి ఆ నదీ జలాల పంపకానికి సంబంధించిన నీటికి సంబంధించిన అంశాలపైన పర్యవేక్షణ చేయడం కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ నియామకం చేస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మధ్య
ఒక సన్నిహితమైనటువంటి సంబంధాలను నెలకొల్పటం కోసం వీటన్నిటిని సమన్వయం చేసేటటువంటి అంతరాష్ట్ర కౌన్సిల్ కూడా నియమించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే భారతదేశంలో జాతీయ భాషా కమిషన్ నియమించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉన్నది. ఇక చివరిగా మన దేశం సమాఖ్య వ్యవస్థను అనుసరిస్తుంది కాబట్టి రాజ్యాంగం కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన అధికారాలను పంపిణీ చేసింది. అయితే రాజ్యాంగం కల్పించినటువంటి అధికారాలని అమలు పరిచేటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరచాలన్నా పరిపాలన చేయాలన్నా వాటికి కావలసినటువంటి నిధులని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన పంపిణీ చేసేటటువంటి బాధ్యత సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ తీసుకుంది కాబట్టి ఆ ఫైనాన్స్ కమిషన్ కూడా నియమించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉన్నది. వీటన్నిటిని మీరు ఒకసారి పరిశీలన చేస్తే భారత పాలనా వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనటువంటి కీలక పాత్రను పోషించే రాజ్యాంగబద్ధమైన సంస్థలు. వీటి అధిపతులందరినీ కూడా భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. వీరందరి సలహాను అనుసరించి వీరందరి యొక్క సహకారంతోనే రాష్ట్రపతి ఈ దేశ పరిపాలన నిర్వహించడం. రైట్. రాజ్యాంగం ఏం చెప్తుంది? దేశ పరిపాలన ఎవరి పేరుకి నిర్వహించాలి? రాజ్యాంగం ప్రకారం దేశ పరిపాలన అధికారాలు మొత్తం ఎవరికి చెందుతాయి? మరి రాష్ట్రపతి ఎలా నిర్వహించవచ్చు? స్వయంగా కానీ ఇతరుల సహకారం. ఎవరా ఇతరులు అన్నప్పుడు వీరందరూ వస్తారు. వీరందరి సహకారంతోనే పరిపాలన నిర్వహిస్తారు. రైట్. రాజ్యాంగంలోని 79 అధికరణ ప్రకారం భారతదేశం యొక్క అత్యున్నతమైన శాసన శాఖ పార్లమెంట్. మన దేశం యొక్క అత్యున్నతమైన శాసనశాఖ పార్లమెంట్. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు అనగా ఏమని రాయబడింది? రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ అంటారు. సో రాష్ట్రపతి ఏ సభలో సభ్యుడిగా ఉంటాడు? లోక్సభ సభ్యుడిగా ఉంటాడా? రాజ్యసభలో సభ్యుడిగా? ఏ సభలో కూడా సభ్యుడిగా ఉంటాడు. మనం అర్హతల గురించి చెప్పేటప్పుడు ఏమనుకున్నాం? పార్లమెంట్కి ఎన్నికయ్యే అర్హత ఉండాలి, కానీ పార్లమెంట్ సభ్యుడై ఉండరాదు అనుకుంది. 58 అధికరణ ప్రకారం అర్హతల గురించి చెప్పేటప్పుడు భారత రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి ఎవరైనా కూడా పార్లమెంటుకు పోటీ చేసే అర్హత ఉండాలి. దట్స్ ఆల్. కానీ సభ్యుడై ఉండరాదు. భారత రాష్ట్రపతి లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ సభ్యుడు కాదు, పార్లమెంట్లో సభ్యుడు కాదు. బట్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. కానీ రాష్ట్రపతిని భారత పార్లమెంటులో అంతర్భాగంగా పరిగణిస్తారు. మీరు ఆ వైవిధ్యాన్ని చూడండి. పార్లమెంట్లో సభ్యుడు కాదు, పార్లమెంట్లో అంతర్భాగం అంటారు. పార్లమెంట్ సభ్యుడు కాదు, కానీ పార్లమెంటులో అంతర్భాగం. ఎందుకని అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 111 అధికారులు ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఈ పార్లమెంటు ఆమోదించింది ఏదైనా బిల్లు మాత్రమే. పార్లమెంట్ ఆమోదించిన దాన్ని బిల్లు అంటారు. ఈ బిల్లు శాసనంగా మారాలంటే దీనిపైన రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర ఉండాలి. రాష్ట్రపతి యొక్క ఆమోదం లభిస్తేనే బిల్లు శాసనంగా మారుతుంది. రాష్ట్రపతి యొక్క ఆమోదం లేదు ఏ బిల్లు కూడా శాసనంగా మారడానికి అవకాశం లేదు. మనం ఏమనుకుంటున్నాం? భారతదేశం యొక్క అత్యున్నతమైన శాసన శాఖ పార్లమెంట్. ఈ దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలు మొత్తం పార్లమెంట్ చేస్తుంది. కానీ పార్లమెంట్ చేసినటువంటిది ఆమోదించినటువంటిది కేవలం దేనిగా మాత్రమే ఉంటుందో బిల్లుగా. అది నిజంగా శాసనంగా మారాలంటే ఎవరికి ఆమోదం ఉండాలి?
అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం లేనిది బిల్లు శాసనం కావటం లేదంటే రాష్ట్రపతికి ఉన్నటువంటి శాసనాధికారం రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్రని పరిశీలించినప్పుడు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినంత మాత్రం సరిపోతుంది. ఎవరి యొక్క ఆమోదం కూడా పొందాల్సి రాష్ట్రపతి. కాబట్టి భారతదేశ పార్లమెంట్ అనగా రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. ఎందుకంటున్నామంటే ఈ కారణం చేత రాష్ట్రపతి ఆమోదం లేనిదే ఏ బిల్లు కూడా శాసనం కాదు కాబట్టి it will be considered as a part of the Parliament of India. భారత పార్లమెంటులో రాష్ట్రపతిని ఒక అంతర్భాగంగానే గుర్తిస్తారు. రైట్. ఇక తర్వాత రాజ్యాంగంలోని 80 అధికరణ ప్రకారం రాజ్యసభకు సంబంధించినటువంటి రాజ్యసభలో భారత రాష్ట్రపతి 12 మంది సభ్యులను నియామకం చేయవచ్చును. 12 మంది సభ్యులను రాజ్యసభకు రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎవరు వీళ్ళు అంటే రాజ్యసభకు నియమించేటటువంటి సభ్యులు ఈ క్రింది రంగాలకు ప్రాతినిధ్యం కల్పించున్నారు అని ఇచ్చి, ఒకవేళ ఏ క్రీడలు, డి సాంస్కృతిక రంగం, సి సాహిత్యం, డి పైవన్నీ అనేది ఏది కరెక్ట్? పైవన్నీ అనేది శుద్ధ తప్పు. సచిన్ టెండూల్కర్ నియమించాయి కాబట్టి క్రీడలని చెప్తే తప్పు. రేఖ నియమించింది కాబట్టి సాంస్కృతిక రంగం అంటే కూడా తప్పే. రాజ్యాంగంలో 4 కోణాలు ఉంటాయి ఈ నియామకం చేసేది. 1 కళలు, 2 సాహిత్యం, 3 సైన్స్, 4 సామాజిక సేవ. 4 అంటారు. ఇష్టం వచ్చిన రంగాన్ని తీసుకొచ్చారు, కలిస్తే ఉంటుంది. అందుకనే కావాలని నేను రాపించేది కూడా ఈ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు నేను చదువుకుంటూ పోతుంటాను, పెద్ద సమస్య కాదు, అందరూ చదువుతుంటారు. కానీ చదివేటప్పుడు ప్రశ్నించడానికి చదవడానికి చాలా తేడా ఉంటుంది. నీకు ఆల్రెడీ రాసిన రంగాలలో ఒకటే రంగాన్ని ఇచ్చి మిగతా కాని రంగాలు ఇస్తుంటారు. ఇలాంటిది వచ్చినప్పుడు పెద్ద తలనొప్పి ఉంటుంది. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే 4 రంగాలు ఉంటాయి. 1 కళలు, 2 సాహిత్యము, 3 సైన్స్, 4 సామాజిక సేవ. ఈ 4 రంగాలలో విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తులను మాత్రమే భారత రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది నియమించవచ్చు? 12 మందిని నియామకం చేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. తర్వాత లోక్సభకు 331 అధికారం అనుసరించి 2 ఆంగ్లో ఇండియన్లని నియామకం చేసేటటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంటుంది. 2 ఆంగ్లో ఇండియన్లని నియమించాలా, నియమించవచ్చునా? నియమించాలని ఉంటుందా, నియమించవచ్చునా? If the President of India satisfied that the Anglo-Indian community has not represented adequately, then the President of India can nominate not more than 2 members from the Anglo-Indian community to the lower house of the Parliament. భారత రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సరైన ప్రాతినిధ్యం లభించలేదని చెప్పి సంతృప్తి చెందినప్పుడు 2 మించకుండా లోక్సభకు సభ్యులను, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులను నియామకం చేయవచ్చును. చేయాలి కాదు, చేయాలని ఉండదు. ఇంకా దాంట్లో కూడా మీరు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి సంతృప్తి చెందితే, ఏమని సంతృప్తి చెందితే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి లోక్సభలో సరైన ప్రాతినిధ్యం కల్పించబడలేదు అని భావిస్తే అప్పుడు ఎంతమందికి మించకుండా 2కి మించకుండా
లోక్సభకు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నియమించవచ్చును, నియమించాలని కాదు, నియమించవచ్చు, అది తేడా. సో 331 అధికారం అనుసరించి ఇద్దరు వరకు ఆంగ్లో ఇండియన్ నియామకం చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? భారత రాష్ట్రపతికి ఉంటుంది. తర్వాత మనకు 85 అధికారం అనుసరించి పార్లమెంట్ యొక్క సమావేశాలు ఏర్పాటు, వాయిదా మరియు లోక్సభను రద్దు చేసేటటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతి కలిగి ఉంటారు. భారత పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం, వాయిదా వేసే అధికారం మరియు లోక్సభని రద్దు చేశారు. లోక్సభను అంటున్నాను అంటే ఏ సభను రద్దు చేసే అవకాశం ఉండదు, రాజ్యసభను రద్దు చేసే అవకాశం ఉండదు. ఎందుకని? రాజ్యసభ అనేది ఒక పర్మనెంట్ హౌస్, అంటే శాశ్వత సభ కాబట్టి దాన్ని రద్దు చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉండదు. దేన్ని మాత్రం రద్దు చేయొచ్చు? లోక్సభ రద్దు చేసే అధికారం. అలాగే 86, 87 ఈ రెండింటి యొక్క ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ యొక్క ఉభయ సభలకు సంయుక్తంగా కానీ లేక ఇక్కడ వేరువేరుగా కానీ రాష్ట్రపతి తన సందేశాలను పంపే అధికారాన్ని కలిగి ఉంటారు. సందేశాలను మీకు మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా పార్లమెంటు సమావేశం, మొదటి సమావేశం, ఒక ఇయర్లో మొదటి సమావేశం ఏ సమావేశాలతో స్టార్ట్ అవుతుంది? వాస్తవానికి భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు 3 రకాలు జరుగుతాయి. ఒకటి వర్షాకాల సమావేశం, 2 శీతాకాల సమావేశం, 3 ఎండాకాల సమావేశం. నేను కంప్లైంట్ చెప్పలేదంటే శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం, ఇంకా వేరే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఎండాకాల సమావేశాలు అనకూడదు. ఏ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలు. సో స్టార్టింగ్ జరిగేటటువంటి సమావేశాలు ఏవైతే బడ్జెట్ సమావేశాలతోనే స్టార్ట్ అవుతాయి. తర్వాత వర్షాకాల సమావేశం, మాన్సూన్ సెషన్ అంటాం, వింటర్ సెషన్ అంటాం. డైరెక్ట్గానే ఉంటుంది రాజ్యాంగంలోనే. అదే మనం ఈ సమావేశాలు నిర్వహించేటటువంటి అంశం పైన పేర్కొనబడి ఉంటుంది. అయితే మొదటి సమావేశం ఏ సంవత్సరంలోనైనా సరే మొదటి సమావేశం జరిపేటప్పుడు మొదటి సమావేశానికంటే ముందు భారత రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించిన తర్వాత ఈ సంవత్సర కాలంలో భారత ప్రభుత్వం చేపట్టబోయే ప్రభుత్వ విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, ప్రభుత్వ పరిపాలన విధానాలు అభివృద్ధికి సంబంధించి చేపట్టబోయే పథకాల గురించి మొత్తంగా కూడా కేంద్ర కేబినెట్ ఒక ప్రసంగ పాఠాన్ని తయారు చేసి రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి ఆ ప్రసంగ పాఠాన్ని చదివి వినిపిస్తాడు పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి. ఇది డైరెక్ట్గా ఇచ్చేటటువంటి సందేశం. మరికొన్ని సందర్భాలలో రాష్ట్రపతి ఈ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించడమే కాకుండా పార్లమెంటు ఉభయ సభలకు కూడా వేరువేరుగా కూడా సందేశాలను పంపేటటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి 99 అధికరణం ప్రకారం పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలి. యాక్చువల్గా ఎవరి సమక్షంలో చేయాలి? రాష్ట్రపతి సమక్షంలో. రాజ్యాంగ ప్రకారమే నేను చెప్పేది. యాక్చువల్గా రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ దాంట్లో ఒక చిన్న లింక్ ఏమంటుందంటే భారత రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి లేదా వారి చేత అనుమతించబడినటువంటి అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేయవచ్చు. వారి చేత అనుమతించబడిందంటే స్పీకర్లు, చైర్మన్ వస్తారు. ఓకే.
వారి చేత నియమింపబడిన లేక వారిచే అనుమతించబడిన అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేయవచ్చు. మీరు ఏమి తీవ్రంగా ఏం ఆలోచించకండి. ఇంతకుముందు 53 అధికారులు చెప్పేటప్పుడు కూడా ఈ దేశ పరిపాలన అధికారాలు మొత్తం ఎవరికి చెంది ఉంటాయి? రాష్ట్రపతి ఎలా నిర్వహించవచ్చును? స్వయంగా కానీ ఇద్దరు. ఇక్కడ కూడా అదే ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలి, లేదా వారి చేత అనుమతించబడినటువంటి అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఇకపోతే మనకు 123 అధికారులను అనుసరించి రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం రాష్ట్రపతి ఉంటుంది. 1, 2, 3 అధికారం. మరి రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్లు ఏవైనా కూడా ఇవి సాధారణ శాసనాలుగానే చలామణి అవుతాయి. సాధారణ శాసనాలుగానే చలామణి అవుతాయి. ఎవరు జారీ చేస్తారు ఆర్డినెన్స్లు? రాష్ట్రపతి. జనరల్గా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారంటే పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు జారీ చేస్తారు. ఎప్పుడు జారీ చేస్తారు? పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు. వాస్తవానికి ఈ దేశంలో ఒక శాసనం కావాలంటే ఎవరెవరు ఆమోదించాలనుకున్నాం? రాష్ట్రపతి, పార్లమెంటు. ఎలాంటి మీరు మధ్యరాత్రి నిద్ర లేని అడిగినా కూడా అదేం చెప్పాలి, ఏం ఆలోచించదు. ఎవరెవరు? రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. వాస్తవానికి పార్లమెంటు సమావేశాలు అంటే పార్లమెంటులోనే బిల్లు ప్రవేశపెడతారు. పార్లమెంటు బిల్లు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తారు. ఇప్పుడు ఆ పార్లమెంటు సమావేశంలో లేదు కాబట్టి రాష్ట్రపతి ఏం జారీ చేస్తున్నాడు? ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ ఏ విధంగా చలామణి అవుతుంది? శాసనంగా. ఎప్పటి వరకు అంటే తిరిగి పార్లమెంటు సమావేశమైన 6 వారాల్లోగా ఆమోదిస్తేనేమో అది అలాగే కొనసాగుతుంది. ఆమోదించకపోతే రద్దయిపోతుంది. ముందు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తే తర్వాత పార్లమెంట్ ఆమోదిస్తారు. లేదు ముందే పార్లమెంట్ ఆమోదిస్తే తర్వాత రాష్ట్రపతి ఆమోదం. ఇవి ఎవరు చేసినా కూడా శాసనం కావాలంటే ఎవరెవరు ఆమోదం ఉండాలి? రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. ముందు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదిస్తే తర్వాత ఎవరు ఆమోదం కావాలని? రాష్ట్రపతి. ఇప్పుడు ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తున్నారు? రాష్ట్రపతి. కాబట్టి తర్వాత ఎవరు ఆమోదించాలి? పార్లమెంట్. అంటే ఈ దేశంలో చట్టం కావాలంటే ఎవరెవరు ఆమోదించాలి? ముగ్గురు. అందుకోసమే రాజ్యాంగంలోని 79 అధికరణ పార్లమెంట్ అనగా ఎవరెవరిని కలిపి పార్లమెంట్ అంటుంది? రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతిని కలిపే పార్లమెంట్ అంటుంది. దీనికి కారణం అది. అర్థమైందా? నెక్స్ట్ మనకు భారత పార్లమెంట్లో ఉభయ సభలు, రాజ్యసభ, లోక్సభ. ఒకవేళ ఏదైనా ఒక సందర్భంలో సాధారణ బిల్లులు, నేను చెప్పే పదాలు కూడా సాధారణ బిల్లులు, సాధారణ బిల్లుల పైన లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించిన లేక రాజ్యసభ ఆమోదించి లోక్సభ తిరస్కరించినా కూడా భారత రాష్ట్రపతి 108 పిలుస్తాడు. రాష్ట్రపతి 108 పిలుస్తాడంటే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతదేశంలో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఓకే, సరే. ఏర్పాటు చేసే సందర్భం చెప్పిన ఏదైనా సాధారణ బిల్లు పైన లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించిన, రాజ్యసభ ఆమోదించి లోక్సభ తిరస్కరించిన, అలాంటి సమయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. అది వేరే విషయం. ఏర్పాటు చేసేది మాత్రం ఎవరు? రాష్ట్రపతి. అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్. రైట్. తర్వాత లోక్సభ కొత్తగా ఎన్నికలు జరిగిన తర్వాత, రేపు 2014 ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత సభ్యులంతా కొత్తగా సభ్యులంతా ఎన్నుకోబడతారు. వీళ్ళందరూ పార్లమెంటుకు రావాలి. పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత వచ్చేది సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటే దానికి ఒక అధ్యక్షుడు ఉండాలి. అధ్యక్షుడు లేకుండా సమావేశం జరగదు. అధ్యక్షుడు కావాలంటే సభ్యులు ఎన్నుకోవాలి. అధ్యక్షుడు ఎవరు ఎన్నుకుంటారు? సభ్యులు. సభలోని సభ్యులలో ఒకరిని అధ్యక్షుడికి ఎన్నుకోవాలి. యాక్చువల్గా సభలోని సభ్యుని అధ్యక్షుడు ఎన్నుకోవాలంటే అసలు వీళ్ళంతా సభ్యులు కాదు అప్పటికి. ఎందుకని? వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ గెజిట్లో సిగ్నేచర్ చేస్తే, ఆ బుక్లో సిగ్నేచర్ చేస్తే అప్పుడు సభ్యులు అవుతారు అధికారికంగా.
నువ్వు సర్టిఫికేట్ తీసుకొని పోతావు ఎన్నికల కమిషన్ టీచింగ్ 235 కాన్స్టిట్యూన్సీ అంటే పార్లమెంట్ అది పంపిస్తుంది. అది తీసుకొని పోగానే ఎంపీ కావాలి. నువ్వు ఆ పార్లమెంట్లోకి వెళ్ళటానికి గేట్ పాస్ అని నువ్వు సభ్యుడిగా అధికారికంగా కావాలంటే నువ్వు ప్రమాణ స్వీకారం చేసి దాంట్లో సంతకం చేయాలి. ప్రమాణ స్వీకారం చేయాలంటే సమావేశం నడవాలంటే సభకు అధ్యక్షుడు ఉండాలి. సభకు అధ్యక్షుడు ఉండాలంటే సభ్యులు ఎన్నుకోవాలి. సభ్యులు ఎన్నుకోవాలంటే సభ్యులు పాత్ర ప్రమాణ స్వీకారం లింక్ ఉంది. కాబట్టి ఈ లింకుని తెగగొట్టడం కోసం భారత రాజ్యాంగం అనుసరిస్తున్న ఒక సాంప్రదాయం ఏంటంటే సభకు ఎన్నికైనటువంటి సభ్యులలో ఒక సీనియర్ సభ్యుని వయస్సు రీత్యా సీనియర్ సభ్యుడైన వ్యక్తిని భారత రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్గా నియమించి ఆయన సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ప్రమాణ స్వీకారం చేపించి ఇక శభాషం వెల్లువిలో సమావేశం నిర్వహించంటే అప్పుడు వచ్చి ఆయన సభకు అధ్యక్షత వహించి సమావేశం నిర్వహించి సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేపించి కొత్త స్పీకర్ని ఎన్నుకునే వరకు సభకు అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత మరి సాధారణ సభ్యుడిగా ఉంటారు. అది జరిగింది. ఆయనే స్పీకర్గా ఎన్నిక కావచ్చు, అది వేరే విషయం. వారే స్పీకర్కి ఎన్నికయ్యే అవకాశం కూడా జీవి మావలంకర్ అలాగే ఎన్నికైనాడు. అలాగే సోమనాథ్ చటర్జీ కూడా ప్రోటెం స్పీకర్గా ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి. అది వేరే విషయం. నా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. సో అంటే లోక్సభకు కొత్తగా ఎన్నికలు జరిగిన తర్వాత నూతనంగా సభ్యులు ఎన్నికైన తర్వాత లోక్సభ జరిపినటువంటి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించే ప్రోటెం స్పీకర్ని కూడా ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియామకం చేస్తారు. అలాగే రాష్ట్రపతికి ఉన్నటువంటి ఇంకా ప్రత్యేకమైనటువంటి అధికారాల విషయానికి వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎవరు చేస్తారు ఈ దేశంలో? పార్లమెంట్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేశాక ఎవరు? పార్లమెంట్ కూర్చుందంటే పార్లమెంట్ ఏం ఆమోదించాలి? చట్టాలు ఆమోదించాలంటే పార్లమెంట్ ఏం ప్రవేశపెట్టాలి? బిల్లు. పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టాలంటే ముందు ఎవరు అనుమతి పొందాలి? రాష్ట్రపతి యొక్క అనుమతితోనే బిల్లులు ప్రవేశపెట్టేటటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు కానీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన బిల్లులు కానీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలంటే ముందుగా రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ కూడా రాష్ట్రపతికి ఉన్న ఏ అధికారాలుగా పేర్కొంటాము? సాధారణ అధికారాలుగా పేర్కొంటాము. ఒకటి, రాష్ట్రపతి ఎందులో భాగం అనుకున్నాం? పార్లమెంట్. ఎవరు ఆమోదం లేదు బిల్లు శాసనం కాదు? రాష్ట్రపతి. దాంతో పాటు రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను, లోక్సభకి 4 నియామకం చేస్తారు. అలాగే అసలు పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం, వాయిదా వేసే అధికారం, లోక్సభ రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. పార్లమెంట్ ఉభయ సభలకు కూడా సంయుక్తంగా కానీ వేరువేరుగా కానీ సందేశాలు పంపించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే పార్లమెంట్ సభ్యులు యాక్చువల్గా ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి? రాష్ట్రపతి సమక్షంలో. కానీ ఒకవేళ సందర్భం వచ్చినప్పుడు తన చేత నియమింపబడిన అధికారి కానీ లేక తన అనుమతి పొందినటువంటి అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేయవచ్చు. తర్వాత పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చును. రాష్ట్రపతి జారీ చేసేటటువంటి ఆర్డినెన్స్లన్నీ కూడా శాసనాలుగానే చాలామంది అవుతాయి. అదేవిధంగా పార్లమెంటు ఉభయ సభల మధ్యన సాధారణ బిల్లుల పైన ఏదైనా ఒక బిల్లు పైన సాధారణ బిల్లు పైన భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు భారత రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఓటింగ్ జరిపించడం జరుగుతుంది. అలాగే లోక్సభకు నూతనంగా ఎన్నికలు జరిగి కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత దానికి తాత్కాలికంగా అధ్యక్షత వహించడం కోసం భారత రాష్ట్రపతి ఒక ప్రోటెం స్పీకర్ని నియామకం చేయవచ్చును. అలాగే పార్లమెంట్లో కొన్ని రకాలైనటువంటి బిల్లులని ప్రవేశపెట్టాలంటే ముందుగా ఎవరి యొక్క అనుమతి తప్పనిసరిగా పొందాలి? రాష్ట్రపతి యొక్క అనుమతి పొందాలి. వీటిని ఏ అధికారాలు అంటున్నామో? శాసనం. అయితే మరి ఇప్పుడు పార్లమెంటు ఆమోదించి పంపినటువంటి బిల్లుల పైన రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలా లేక వీటిని తిరస్కరించవచ్చునా? రెండోసారి అయితే ఖచ్చితంగా తెలపాలి సార్. తప్పనిసరిగా ఆమోదం తెలపాలా, తిరస్కరించవచ్చు? రెండోసారి ఖచ్చితంగా సైన్ పెట్టేసారు, అంగీకరించాలి. రాజ్యాంగ సవరణ చేయకపోతే కంపల్సరీ చేయాల్సింది. 25 సవరణ చేసి ఛాన్స్ కల్పించి ఒకసారి మాత్రం తిరస్కరించవచ్చు. సో పార్లమెంట్ యొక్క బిల్లులు ఏవైతే ఉన్నాయో వీటి పైన
రాష్ట్రపతి తిరస్కరించిన ఏం చేసిన దీన్ని ఏమంటాం మనం? వీటో అధికారం అంటాం. వీటో అనగా అర్థము తిరస్కరణ లేక నిలుపుదల లేదా నిరోధించుట. తిరస్కరణ, నిలుపుదల లేక నిరోధించుట అని అర్థం. ఇలా నిరోధించేటప్పుడు అంటే నిలుపుదల చేసేటప్పుడు లేదా తిరస్కరించేటప్పుడు భారత రాష్ట్రపతికి అంటే వీటిని వీటో అధికారం అంటాము. ఈ వీటోలలో కొన్ని రకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి అబ్సల్యూట్ వీటో, రెండు సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో. ఇందులో ఈ 4 వీటోలలో కూడా భారత రాష్ట్రపతికి లేనటువంటి వీటో అధికారం ఏంటంటే అంటే క్వాలిఫైడ్ వీటో. మరి లేనప్పుడు ఎందుకు రాసినారు సార్ అని అడగవచ్చు. లేదంటున్నారు కదా, లేకుంటే అనవసరం ఎందుకు రాసినారు? ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఒకసారి ఇదే ప్రశ్న అడిగారు. ఈ క్రింది వాటిలో భారత రాష్ట్రపతికి లేని వీటో అధికారం. ఈ క్రింది వాటిలో భారత రాష్ట్రపతికి లేని వీటో అధికారం ఏది అని అడిగినారు. వాడే ఇక్కడనే ఇచ్చేసి డైరెక్ట్గా అన్ని ఆప్షన్స్ ఇచ్చేసి లేని వీటో అధికారం. అందువల్ల నేను కూడా రాయాల్సి. ఓకే, సో అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో. వీటో అంటే అర్థం ఏం చెప్తున్నాం? వాస్తవానికి ఇప్పుడు ఏ అధికారాల గురించి మాట్లాడుతున్నాం? ఏ అధికారాలు? శాసన. ఎవరి యొక్క శాసనాధికారాలు? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎందులో భాగం? ఈ దేశానికి అత్యున్నతమైన శాసన శాఖ పార్లమెంట్. పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులపై ఎవరి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి? రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అయితే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరిగా ఉండాలని మనం చెప్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలన్నా అంటే తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించి దానిపైన తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించి తిరస్కరించే అధికారం ఉంటుందంటే తిరస్కరించేటటువంటి అధికారం ఉంటుంది. ఆ తిరస్కరించేటటువంటి అధికారం ఎన్ని రకాలుగా ఉంటుందంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అబ్సల్యూట్ వీటో, 2 సస్పెన్సివ్ వీటో, 3 పాకెట్ వీటో. అబ్సల్యూట్ వీటో అని అంటే ఏ కారణం చెప్పకుండా పార్లమెంట్ ఆమోదించి పంపినటువంటి బిల్లుల పైన ఏ కారణం చెప్పకుండా తిరస్కరించడాన్ని అబ్సల్యూట్ వీటో అంటాం. ఏ కారణం ఏం చెప్పదు, ఈ కారణం చేత నేను తిరస్కరిస్తున్నాను ఏం చెప్పకుండా బిల్లుని జస్ట్ డైరెక్ట్గా దీన్ని వీటో చేస్తున్నానని చెప్పండి, అబ్సల్యూట్ వీటో అంటే. మరి సస్పెన్సివ్ వీటో అంటే ఈ బిల్లుని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేయండి, మీరు ఆమోదించి పంపిన బిల్లుని పునఃపరిశీలన చేయండి అని చెబుతూ తన సలహాలు సూచనలను కూడా జత చేసి బిల్లును వెనుకకు పంపటాన్ని ఏమంటామంటే సస్పెన్సివ్ వీటో అంటారు. బిల్లును సస్పెన్సివ్ వీటోలో బిల్లును పునఃపరిశీలించాలి, వెనుక పంపుతున్నాడు. పంపేటప్పుడు ఏం చేస్తున్నాడంటే తనకి ఎక్కడెక్కడైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలను రాయడంతో పాటు తన నోటు ఏదైతే ఉందో దాన్ని జత చేసి మళ్ళీ పునఃపరిశీలించని ఈ అంశాలను అని చెప్తూ వెనుకకు పంపిస్తే దాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. మరి పాకెట్ వీటో అంటే దాని పేర్లో ఉన్నది పాకెట్ వీటో. పంపించిన బిల్లుని మలిచి జేబులో పెట్టుకుంటారు, ఏం చెప్పడు. నువ్వు ఆమోదించింది చెప్పడు, తిరస్కరించింది చెప్పడు. ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి నిర్ణయం తెలపకుండా బిల్లును ఆమోదించినట్టుగా కానీ తిరస్కరించినట్టు కానీ ఎలాంటి నిర్ణయం తెలపకుండా బిల్లును తన దగ్గర అడ్డు పెట్టుకోవటాన్ని ఏమంటామంటే పాకెట్ వీటో. ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఉంటున్నాను. ఇక్కడ ఆమోదించింది చెప్పట్లేదు, తిరస్కరించింది చెప్పడం లేదు, కానీ బిల్లు తన దగ్గర అడ్డు పెట్టుకోవడం మూలంగా బిల్లు చట్టం అవుతుందా ఆగిపోతుందా? అయిపోతుంది. నిర్ణయం చెప్పలేదు కానీ నిర్ణయం చెప్పకుండా ఆపేసినాడు.
నిర్ణయం చెప్పకుండా ఆపివేయడం కూడా బిల్లుని ఏం చేసినట్టు బిల్లులో చేసినట్టే. కాబట్టి దీనిని పాకెట్ వీటోగా పేర్కొంటాం. ఓకేనా? అబ్సల్యూట్ వీటో అంటే పార్లమెంట్ తెలపాల్సిన అవసరం లేకుండా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును తిరస్కరిస్తే దాన్ని ఏమంటాము? అబ్సల్యూట్. ఒకవేళ కారణం చెప్పి పునఃపరిశీలించాలని కోరుతూ తన సలహాలు సూచనలు కూడా జత చేసి బిల్లుని వెనుకకు పంపిస్తే దాన్ని ఏమంటాము? సస్పెన్షన్. ఏ నిర్ణయం చెప్పకుండా బిల్లును తన దగ్గర అట్ట పెట్టుకుంటే ప్రశ్న ఏంటంటే, మీరు ఇప్పుడు పాకెట్ వీటో అనగా ఏమి, సస్పెన్సివ్ వీటో అనగా ఏమి, ఇలా ఉన్నాయి కదా. ఆన్సర్ వాడే ఇచ్చి ఇది ఏ వీటో అని అడిగిన సందర్భాలు ఆన్సర్ వాడే ఇచ్చి ఎలా? భారత పార్లమెంట్ ఆమోదించి పంపినటువంటి బిల్లుల పైన భారత రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఆ బిల్లును తన దగ్గర అట్టి పెట్టుకోవడాన్ని దేనిగా పేర్కొంటారు అని పునఃపరిశీలించాలని వెనకకు పంపటాను, కారణం తెలపకుండా తిరస్కరించటాను. అంటే వాడే ఆన్సర్ ఇచ్చి ఇది ఏ వీటో, ఏ రకమైన వీటో అని చెప్పి అడిగేటటువంటి సందర్భాలు ఉంటాయి. లేదు వీటో పేరు ఇచ్చి ఇది దీని యొక్క అర్థం ఏమి చెప్పి అడిగే అవకాశం. ఈ పదాల దగ్గర మీకు చాలా ఇంపార్టెంట్. నేను మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మీకు ఎగ్జామ్లో మీరు అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అర్థమైంది. కనీసం 3-4 పదాలు వస్తాయి. ఏ పదం వస్తుంది, ఈ పదం వస్తుందా, ఆ పదం వస్తుందా అనేటటువంటిది మనం డైరెక్ట్గా చెప్పలేము. కానీ పదాలు వస్తాయి. వచ్చేటప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ పదాలు వస్తాయని మాత్రం చెప్తాం. ఎస్పెషల్లీ భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి వీటో అధికారాలు కానీ, న్యాయాధికారాలు కానీ, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రిట్లు జారీ చేసేటటువంటి రకాలు కానీ ఇలాంటి పదాలు వస్తున్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్యన వచ్చేటప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఉన్నవి. అలాగే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాంట్లో డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ గుర్తుందా? ప్రాథమిక హక్కులు చెప్పారు. డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్విలిబ్రియం, నిన్న మొన్న చెప్పుకున్నటువంటి కేంద్రంలో గోరఖనాథ్ కేసు సందర్భంగా ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ ఇలాంటి పదాలు వస్తాయి. ఆ పదాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా మినిమం 3-4 పదాలు వస్తాయి. ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పదాలు ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో చెప్పుకున్నాం. మరి ఇలా వీటో చేస్తే అంటే భారత పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులని భారత రాష్ట్రపతి ఈ రకంగా తిరస్కరిస్తే ఇక తిరస్కరించినట్టేనా అనేది సమస్య. తిరస్కరించినాడు, ఓకే. ఇలా తిరస్కరిస్తే తిరస్కరించినట్టేనా, దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందా అనేది కూడా ఆలోచించాలి. ఆలోచించేటప్పుడు ఒకవేళ మనకు పార్లమెంటు రాష్ట్రపతికి పంపినటువంటి బిల్లుని అబ్సల్యూట్ వీటో కానీ లేదా సస్పెన్సివ్ వీటో కానీ చేసి పంపేయడంతో మళ్ళీ ఎక్కడికి వస్తే ఆ బిల్లును పార్లమెంట్గా వచ్చినప్పుడు పార్లమెంటు రెండవసారి అదే బిల్లుని సవరణలతో కానీ లేక ఉన్నది ఉన్నట్లుగా కానీ, గతంలో ఎలా ఉన్నదో ఉన్నది ఉన్నట్లుగా కానీ రెండవసారి ఆమోదించి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఆ బిల్లుని తప్పనిసరిగా ఆమోదించారు. దాన్ని తిరస్కరించడానికి అవకాశం లేదు. వెదర్ యూ హ్యావ్ టు సైన్ ఆర్ రిజైన్. ఇక నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి ఇంటికి పోతుంది తప్ప పార్లమెంట్ రెండవసారి బిల్లును ఆమోదించి పంపినప్పుడు దాన్ని తిరస్కరించేటటువంటి అధికారం భారత రాష్ట్రపతికి లేదు. ఓకే, భారత పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుల పైన రాష్ట్రపతి ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు బిల్లులు మళ్ళీ బ్యాక్ టు బిల్లు ఒకటేమో ఆయనే పంపిస్తాడు, రెండోది ఆయన తిరస్కరించినప్పుడు ఆటోమేటిక్గా బిల్లు వెనుకకు వస్తుంది. బిల్లు ఎప్పుడైతే వెనుకకు వస్తుందో పార్లమెంటు ఆ బిల్లులని సవరణలతో కానీ సవరణలు లేకుండా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించి రెండోసారి ఆమోదించినట్లయితే భారత రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే పాకెట్ వీటో దగ్గర వస్తుంది. పాకెట్ వీటో దగ్గర ఎందుకు సమస్య వస్తుంది అంటే ఓ సమస్య చాలా ఇంపార్టెంట్ అనే సమస్య. భారత పార్లమెంటు ఏదైనా బిల్లును ఆమోదించి రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపినప్పుడు ఈ రాష్ట్రపతి ఎంత కాలంలో తన ఆమోదాన్ని తెలపాలి?
రాజ్యాంగాలు పొందుపరిచి చేస్తాం. 1 నెల, 2 నెలల, 6 నెలల, సంవత్సరం ఎంత? భారత రాజ్యాంగంలో ఒకటి టైం పేర్కొనబడలేదు. ఈ సంవత్సరం పార్లమెంట్ ఆమోదించి పంపినటువంటి బిల్లుల పైన రాష్ట్రపతి ఎంత కాలంలోగా తన నిర్ణయాన్ని తెలపాలనేది ఎక్కడ వివరించబడి లేదు. అంటే టైం పేర్కొనబడలేదు. టైం పేర్కొనబడలేదు కాబట్టి ఇప్పుడు మన డౌట్ ఏంటంటే, నిజంగా ఆయన పాకెట్ వీడియో చేసినాడా, టైం లేక చూడలేక ఆపినాడా? మరి అంతే కదా. ఇప్పుడు మరి ఆ బిల్లులు రాష్ట్రపతి ముందు ఏదో 1-2 బిల్లులు ఉండవు, చాలా బిల్లులు పెండింగ్లో ఉంటాయి. ఎందుకంటే మీకు పార్లమెంట్ ఆమోదించిన ఏ బిల్లు శాసనం కావాలని రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. అర్థమైందా? మీరు ఇంతకుముందు మన నియమించిన రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థలన్నీ కూడా ఎక్సెప్ట్ ఎన్నికల కమిషన్ తప్ప ఫైనాన్స్ కమిషన్ తన రిపోర్టును రాష్ట్రపతికి ఇవ్వాలి. ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, తన రిపోర్ట్ రాష్ట్రపతికి ఇవ్వాలి. కాదు తన రిపోర్టు తీసుకుపోయి రాష్ట్రపతికి ఇస్తారు. యూపీఎస్సీ తన రిపోర్టు తీసుకుపోయి రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే గవర్నర్ తన రిపోర్ట్ని రాష్ట్రపతికి పంపాలి. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి పాలకులు ఏమనంటే రాష్ట్రపతికి పంపిస్తారు. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు ఈ కొలిజియం ఏమైనా సూచన ఉంటే రాష్ట్రపతికి పంపిస్తారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రపతి ముందు చాలా పెద్ద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాష్ట్రపతి వీటిని పరిశీలించే టైం లేక నిలుపుదల చేసినాడా, లేక వాస్తవంగా కావాలని నిలుపుదల అంటే పాకెట్ వీటిని వినియోగించింది? ఇక్కడ సమస్య. నేను ఫస్ట్ చెప్పినది భారత రాజ్యాంగంలో పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుల పైన రాష్ట్రపతి ఎంత కాలంలోగా తన నిర్ణయం అంటే ఇక్కడ ఏదైతే ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, లేక సవరణ కోసం వెనకకైనా పంపించు, ఏదైనా పంపించు, వారిష్టమే. అయితే అలా చేసినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? నువ్వు ఆమోదించినవా, తిరస్కరించినవా, లేక పునఃపరిశీలనకు వెనక పంపిస్తున్నావా? ఏ నిర్ణయం చెప్తున్నావు? నువ్వు ఏదో ఒక నిర్ణయం చెప్పు అంటే ఏ నిర్ణయం చెప్పకుండా ఉండటాన్ని మనం పాకెట్ వీటో అంటున్నాం. మరి పాకెట్ వీటోని వినియోగించినాడా, లేక టైం లేక దాన్ని పరిశీలించలేదు అనేది ఇక్కడ సమస్య. అందుకోసమే మరి ఈ వీటోని వినియోగిస్తే ఏం చేయాలి, పాకెట్ వీటోని వినియోగిస్తే ఏం చేయాలి అనే దానికి వివరణ రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఇక్కడ ఒకే ఒక అంశం ఏంటంటే, నువ్వు పాకెట్ వీటో చేసినా ఏ వీటో చేసినా కూడా ఆ వీటోను రద్దు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. ఏమిటి ఆ పార్లమెంట్కి ఉన్న అధికారం అంటే దాన్ని 2వసారి ఆమోదించుతాం. అర్థమైందా? పార్లమెంట్ 2వసారి ఆమోదించి పంపినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ పాకెట్ వీటోను రద్దు చేయడానికి కూడా అదే పద్ధతిని వాడతారని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే నీకు ఆమోదించడానికి సంబంధించినటువంటి టైం గురించి కూడా చెప్పలేదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేటటువంటి. మరి క్వాలిఫైడ్ వీటో భారత రాష్ట్రపతికి లేదని చెప్తున్నారు. ఇప్పుడు పైన చెప్పిన వీడియోలలో ఇంతవరకు భారత రాష్ట్రపతులు ఎన్నిసార్లు ఈ వీటో అధికారాన్ని ఉపయోగించినారు, ఏ సందర్భాల్లో వినియోగించినారంటే భారత పార్లమెంట్ ఆమోదించి పంపినటువంటి వాటిపైన ఇంతవరకు ఏ రాష్ట్రపతి కూడా ఏ వీటో అధికారాన్ని ఉపయోగించలేదు, ఎక్సెప్ట్ జైల్ సింగ్ తప్ప. జ్ఞాని జైల్ సింగ్ పోస్టల్ బిల్లు పైన తన యొక్క పాకెట్ వీటోను వినియోగించినారు తప్ప ఇంకా ఏ బిల్లు పైన కూడా వీటో అధికారాన్ని ఉపయోగించలేదు. దయచేసి మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, నేను చెప్పేటప్పుడు నేను చాలా యాక్యురేట్గా ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ దాన్ని మర్చిపోయి దేనికి అన్వయించుకోవద్దు. పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులు అంటున్నాను నేను. పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులు వేరు, కేంద్ర మంత్రి మండలి చేసిన ఆమోదించి పంపిన తీర్మానాలు వేరు. అవి రెండు వేరు వేరు. కేంద్ర మంత్రి మండలి ఆమోదించి పంపినటువంటి తీర్మానాల పైన భారత రాష్ట్రపతి 1,00,000 సార్లు చేసినారు. చాలా సందర్భాల్లో వీడియో చేసినారు. శంకర్ దయాళ్ శర్మ వీడియో చేసినారు. వెంకటరామ్ పార్లమెంట్ సభ్యుల యొక్క జీతపత్యాలను పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి పంపిస్తే ఇంత మీ జీతానికి వచ్చే సరిపోవట్లేదు, దీన్ని ఆమోదించట్లేదు, వెనక పంపించింది. అందువల్ల మంత్రి మండలి యొక్క తీర్మానాలని
పునః పరిశీలన కోసం వెనుకకు పంపడం, తిరస్కరించడం అది వేరు, ఆ వీటో వేరు. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్గా మాట్లాడే దేనికి సంబంధించింది అదేనమాట. అట్లా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుల పైన వీటో చేసేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక్క ఏపీని మాత్రమే పోస్టల్ బిల్లు పైన తన పాకెట్ వీటోను వినియోగించినారు తప్ప ఇతర ఏ వీటోలు కూడా వినియోగించారు. ఈ వీటోలన్నీ వినియోగించినారు, కానీ ఎవరికి సంబంధించిన దానిపైన కేంద్ర మంత్రి మండలి పంపించిన అంశాలపైన వీటో అధికారం ఉపయోగించినారు. రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటో వినియోగించినారు, సస్పెన్సివ్ వీటో వినియోగించినారు, పాకెట్ వీటో వినియోగించినారు. కానీ దేనిపైన వినియోగించలేదు? పార్లమెంట్ ఆమోదించి పంపిన వాటిపైన ఆమోదించలేదు. ఓకే రైట్. తర్వాత మరి క్వాలిఫైడ్ వీటో అంటే ఇది ఒక అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుందని చెప్తాను. అమెరికా అధ్యక్షుడికి మాత్రం. ఇది కూడా క్వాలిఫైడ్ వీటో అంటే ఒక టెక్నికల్ అంశం. టెక్నికల్ అంటున్నాం, సాంకేతిక పరమైనటువంటి అంశం ఇమిడి ఉంది అంతే తప్ప వీటోనే తిరస్కరణ మామూలుగా. ఏమిటా టెక్నికాలిటీ అంటే ఒకవేళ అమెరికా దేశం యొక్క శాసనశాఖ పేరు ఏం పేరు? కాంగ్రెస్. సెనేట్ ప్రతినిధుల సభ కలిస్తేనే కాంగ్రెస్. శాసనశాఖ యొక్క మొత్తం పేరు కాంగ్రెస్. మన శాసనశాఖ పేరు పార్లమెంట్. పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభలు ఉంటాయి, కానీ శాసనశాఖ పేరు ఏం పేరు? పార్లమెంట్ అని అంటారు. వాళ్ళ శాసనశాఖ పేరు ఏం పేరు? కాంగ్రెస్. కాంగ్రెస్లో 2 సభలు ఏంటి అవి? సెనేట్ ప్రెసిడెంట్. సెనేట్ ప్రెసిడెంట్ సభ 2 కూడా ఒక బిల్లును ఆమోదించి అమెరికా అధ్యక్షుని యొక్క ఆమోదానికి పంపినప్పుడు ఒకవేళ అమెరికా అధ్యక్షుడు దాన్ని తిరస్కరించినట్లయితే, వీటో చేసినటువంటి అంశాన్ని ఈ అమెరికన్ కాంగ్రెస్ 10 డేస్లోగా 10 రోజుల్లోగా 2/3 మెజార్టీతోని ఆమోదిస్తే, 2/3 మెజార్టీతోనే ఆమోదించి మళ్ళీ అమెరికా అధ్యక్షునికి పంపినట్లయితే అమెరికా అధ్యక్షుడు దానిపైన తప్పనిసరిగా తన ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అదేననుకున్నా. వాస్తవంగా ఇప్పుడు భారత రాష్ట్రపతి ఉపయోగించినటువంటి సస్పెన్సివ్ వీటో, అబ్సల్యూట్ వీటోకు ఇప్పుడు మనం ఈ క్వాలిఫైడ్ వీటోకు ఉన్న తేడా ఏంటంటే టైము, మెజార్టీ. అందుకే నేను ఏమన్నా టెక్నికల్ అంశం అన్న, సాంకేతిక పరమైన అంశం అన్న. తిరిగి 2వ సారి ఆమోదించడం జరుగుతుంది. తిరస్కరించి పంపిందాన్ని 2వ సారి ఆమోదిస్తున్నారు, ఆమోదించి మళ్ళీ రాష్ట్రపతి పంపిస్తున్నారు. కాకపోతే టెక్నికల్గా ఉన్న అంశం ఏంటిది? మెజార్టీ ఉంటుంది. ఇక్కడ 2/3 మెజార్టీ, 2/3 మెజార్టీ. రెండోది ఏంటిది? 10 క్లియర్ వర్కింగ్ డేస్. 10 డేస్ ఏదైతుందో ఆ డేస్ ప్లస్ ఈ యొక్క 2/3 మెజార్టీ. ఇలాంటి అంశం భారతదేశంలో లేదు. ఇలాంటి అంశం లేదంటే మన దేశంలో భారత పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించి పంపినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని తిరస్కరించే అధికారం భారత రాష్ట్రపతికి లేదు ఏ విషయంలో కూడా. తర్వాత భారత రాష్ట్రపతి అసలు వీటో చేయడానికి అవకాశం లేని అంశాలు కూడా ఉన్నాయి. మరి వీటో చేస్తారని చెప్తున్నాం కదా, ఎవరు? ఏరిని పార్లమెంట్ ఆమోదించిన అంశాలు. పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి అసలు వీటో అధికారాన్ని ఉపయోగించడానికే అవకాశం లేని అంశాలు ఉన్నాయి. వీటో చేయకూడదు. రాజ్యాంగ సవరణ బిల్లులు వస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిందే తప్ప వాటిని వీటో చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి లేదు. ఏ బిల్లులు? రాజ్యాంగ. ఆర్థిక బిల్లు, ఏ బిల్లులు వచ్చినా రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. ఆర్థిక బిల్లు, ఆర్థికానికి సంబంధించిన ఎలాంటి బిల్లులు వచ్చినా రాష్ట్రపతి ఆర్థిక బిల్లులను వీటో చేసే అధికారం భారత రాష్ట్రపతికి లేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన బిల్లు వస్తే కూడా పార్లమెంట్ ఆమోదించి పంపిన తర్వాత దాన్ని తిరస్కరించేటటువంటి అధికారం రాష్ట్రపతికి లేదు. ఎందుకంటే 2వ సారి వెళ్తుంది కాబట్టి ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని వెళ్తున్నారు సార్. ఆల్రెడీ రాష్ట్రపతి యొక్క అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఒకసారి అనుమతి తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి ఆ బిల్లు ఎన్నోసారి వచ్చినట్టు? 2వ సారి. కాబట్టి 2వ సారి వచ్చినటువంటి బిల్లుల్ని తిరస్కరించేటటువంటి అధికారం ఎవరికి లేదు? రాష్ట్రపతికి లేదు. కాబట్టి రాష్ట్ర
రాజ్యాంగాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు, ఆర్థిక బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లులని వీటో చేసేటటువంటి అధికారం భారత రాష్ట్రపతికి లేదు. అంటే భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో అధికారం పరిమితమైనదా అపరిమితమైనదా అంటే పరిమితమైనది. మెజారిటీ చూస్తే రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. మేము ఫస్ట్ అటెంప్ట్ అయినా కూడా అది సార్ 2/3 మెజారిటీ వస్తేనే కంపల్సరీ రాష్ట్రపతి ఆమోదించాలన్నారు. ఫస్ట్ నేను 2/3 మెజారిటీతో పంపిస్తాను కదా బిల్లు, అప్పుడు రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలా? మరి 2/3 మెజారిటీ తీసుకున్నప్పుడు కంపల్సరీ రాజ్యాంగ 110 అధికరణ ప్రకారం ద్రవ్య బిల్లులు రాష్ట్రపతి యొక్క అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. తర్వాత 267 అధికరణ అనుసరించి కేంద్ర ఆగుంతక నిధి రాష్ట్రపతి యొక్క ఆధీనంలోనే ఉంటుంది. అలాగే కాగ్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. కాగ్ తన నివేదిక ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్ ముందుంటారు. ఇకపోతే కేంద్రం విదేశాల నుండి రుణాలను సేకరించే సందర్భంలో రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అలాగే కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఏదైతే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ యొక్క విధుల విషయంలో రాష్ట్రపతి తన ఆదేశాలను జారీ చేయవచ్చును. 360 అధికరణ అనుసరించి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినటువంటి కాలంలో దేశంలో ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి వారి యొక్క జీతభత్యాలలో కోత విధించేటటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతి కలిగి ఉన్నారు. ఓకే, 340 అధికారం అనుసరించి భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతికి ఉన్నది. అలా విధించినప్పుడు రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా ఉన్నత పదవులు ఉన్నటువంటి గవర్నర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీరందరి జీతభత్యాల్లో కూడా కోత విధించేటటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఫైనాన్స్ కమిషన్కు అధికారాల విషయంలో కానీ విధుల విషయంలో కానీ ఆదేశాలను జారీ చేసి పంపించేటటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఇక విదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏమైనా రుణాలు సేకరించేటప్పుడు రాష్ట్రపతి యొక్క అనుమతి పొందడం తప్పనిసరి. ఇకపోతే కాగు నివేదిక అంటుంది. యాక్చువల్గా 148 అధికారం అనుసరించి కాగుని ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి. కాగు యొక్క పని ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసిన తర్వాత ఆ తనిఖీ రిపోర్ట్ ఏదైతుందో, ఆడిట్ రిపోర్ట్ ఏదైతుందో, ఈ ఆడిట్ రిపోర్టుని కాగు ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి దాన్ని ఎక్కడ ఉంచుతారంటే పార్లమెంట్ ముందు ఉంచుతారు. ఎక్కడ ఉంచుతారు? దాన్ని పార్లమెంట్ ముందు ఉంచుతారు. ఓకే, తర్వాత కేంద్ర ఆగుంతక నిధి అన్నా, కంటింజెన్సీ ఫండ్ అన్నా, ఆపత్కాల నిధి అన్నా, అత్యవసర నిధి అన్నా ఒకటే. ఆపత్కాల నిధి, అత్యవసర నిధి, కంటింజెన్సీ ఫండ్ ప్లస్ ఆగుంతక నిధి. ఆపత్కాలం, అత్యవసరం, కంటింజెన్సీ, ఆగుంతక నిధి. ఇది ఏంటంటే యాక్చువల్గా ఈ దేశంలో ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా సంఘటిత నిధి నుంచే ఖర్చు పెట్టాలి. సంఘటిత నిధి నుంచి ఖర్చు పెట్టాలంటే పార్లమెంటు తీర్మానం చేయాలి. పార్లమెంట్ తీర్మానం చేస్తేనే సంఘటిత నిధి నుంచి డబ్బు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి భారతదేశ పార్లమెంట్ ఎప్పుడు సమావేశం కాదు. సంవత్సరంలో కేవలం 91 రోజుల నుంచి సగటున 100 రోజుల మధ్యన సమావేశం అవుతుంది. మిగతా 265 రోజులు సమావేశం కాదు. ఇలాంటి సందర్భాలలో మరి దేశంలో ఎక్కడో సందర్భంలో వరదలు రావటము, భూకంపాలు రావటము,
నేచురల్ కెలామిటీస్ ఏవైతున్నాయో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆ ఆపత్కాలం ఆ అత్యవసరాలను ఎదుర్కోవాలంటే ఇమీడియట్గా డబ్బు కావాలి. కానీ ఇమీడియట్గా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు పార్లమెంటు సంఘటిత నిధి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాలంటే పార్లమెంటు సమావేశమై ఆమోదించాలి. పార్లమెంటు సమావేశం ఆమోదించడానికి పెద్ద లంబచోడ ప్రొసీజర్ ఉంది. ఎందుకని ఫస్ట్ రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాలి, ఈ రోజు నుంచి ఏ తేదీ దాకా పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి, సభ్యులందరికీ వర్తమానం పంపాలి. సమావేశమైన తర్వాత కనీసం 10 రోజుల ముందు ఈ ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే డబ్బు కావాలని కోరుకుంటున్నారో ఆయన సభాధిపతికి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నోటీస్ పైన నోటీస్ ఇచ్చిన దాన్ని బట్టి ఆయన డేట్ నిర్ణయిస్తుంది. ఫలానా డేట్ నాడు నువ్వు బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత 7 దశలు దాటాలి. ఆ 7 దశలు దాటిన తర్వాత ఆ బిల్లును తీసుకుపోయి మళ్ళీ రెండో సభ పంపిస్తాం. రెండో సభలో కూడా 7 దశలు దాటాలి. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అప్పుడు సంఘటిత పుణ్యకాలం కష్ట గడుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఖర్చులు చేయాలంటే కేవలం రాష్ట్రపతి యొక్క ఆమోదం, రాష్ట్రపతి యొక్క అనుమతితోనే ఖర్చు చేయటానికి, అలాంటి ఆపత్కాలలో అత్యవసరాలను ఎదుర్కోవటానికి కొంత నిధిని పార్లమెంటే కేటాయించి రాష్ట్రపతి ఆధీనంలో ఉంచుతుంది. అలా ఖర్చు పెట్టడానికి ఉపయోగించేటటువంటి నిధినే ఆగుంతక నిధి, ఆపత్కాల నిధి, అత్యవసర నిధిగా పేర్కొనడం. ఇది భారత రాష్ట్రపతి యొక్క ఆధీనంలోనే ఉంటుంది. రైట్, ఇది రాష్ట్రపతి కూడా ఏ అధికారంగా పేర్కొనవచ్చు? ఆర్థిక పరంగా. భారత రాష్ట్రపతి యొక్క న్యాయాధికారాల గురించి తెలియజేసేటటువంటి అధికరణ 72. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించిన, హైకోర్టు న్యాయమూర్తులను నియమించిన అవి న్యాయాధికారాలు కావు. రాష్ట్రపతి యొక్క అడ్మినిస్ట్రేటివ్ పవర్ అది, అంటే పరిపాలనా అధికారంగానే గ్రహించాలి. అది న్యాయాధికారం కాదు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం అనేది రాష్ట్రపతి యొక్క న్యాయాధికారం కాదు, అది అడ్మినిస్ట్రేటివ్. న్యాయాధికారం అంటే విచారణ చేసి తీర్పుల రూపంలో ఇచ్చేటటువంటి దాన్ని మాత్రమే న్యాయాధికారంగా పరిగణిస్తారు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు, హైకోర్టు. ఈ కోర్టులు అనేక కేసులను విచారణ చేసిన తర్వాత తీర్పులు ఇస్తుంటాయి. ఈ తీర్పుల ద్వారా శిక్షలు కూడా వేయవచ్చు. ఈ శిక్షలు వేసినప్పుడు మామూలుగా కింది కోర్టు శిక్ష వేసినప్పుడు అంటే పై న్యాయస్థానం అప్పీల్ చేస్తుంటారు. దానికైతే పై కోర్టు అప్పీల్ అంటే శిక్ష వేస్తే ఇంకా పై న్యాయస్థానానికి వెళ్తుంది. జనరల్గా మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ప్రకారం సబ్ కోర్టులో నీకు న్యాయం జరగలేదని భావిస్తే ఎక్కడికి వెళ్తాం? సెషన్ కోర్టు. మున్సిపల్ కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే సబ్ కోర్టు. సబ్ కోర్టులో సెషన్ కోర్టు. న్యాయం జరగలేదంటే సెషన్ కోర్టులో హైకోర్టు. హైకోర్టులో జరగకపోతే సుప్రీం కోర్టులో జరగకపోతే ఎన్ని కోర్టు. సుప్రీం కోర్టు నుంచి కోర్టు లేదు కాబట్టి ఇంటికి రావడం తప్ప ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కోర్టులు విధించినటువంటి శిక్షలను ఏమైనా శిక్షలు విధించే సందర్భంలో ఏమైనా కోణాలని కోర్టులు పరిశీలించలేదని భావించినప్పుడు, అంటే ఆ అంశాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఆ కోణం నుంచి విచారణ జరపలేదని భావించినప్పుడు, అదేవిధంగా విచారణ సందర్భంలో ఏమైనా ల్యాప్సెస్, మధ్యలో ఏమన్నా అవకతవకలు జరిగినప్పుడు, లేదా మానవతా దృక్పథంతో కానీ ఈ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుల పైన క్షమాభిక్ష ప్రసాదించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత నువ్వు చేయగలిగింది ఏమి లేదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా
విచారణ చేసి దాన్ని నిలుపుదల చేయటము, దాన్ని రద్దు చేయటము, తగ్గించటము, మార్చటము, ఏదో ఒకటి చేసేటటువంటి అధికారం ఈ దేశం ఎవరికి ఉంటుంది? దానినే రాష్ట్రపతి యొక్క న్యాయాధికారంగా పేర్కొంటారు. రాజ్యాంగంలో ఎలాంటి న్యాయాధికారాలు కలిగి ఉంటారు అంటే పార్డన్, కమ్యుటేషన్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్. ఇవి రాష్ట్రపతికి ఉన్నటువంటి న్యాయాధికారాలు. పార్డన్ అంటే డైరెక్ట్గా శిక్ష మొత్తాన్ని రద్దు చేసి క్షమాభిక్షను ప్రసాదించేస్తే దాన్ని ఏమంటాం మనం? ఏమంటాం? పార్డన్. శిక్ష మొత్తాన్ని రద్దు చేసేసి ఆ శిక్ష మొత్తం ఏ రకమైన శిక్ష అయినా కావచ్చు రద్దు చేసి క్షమాభిక్షను ప్రసాదిస్తే దాన్ని పార్డన్గా, క్షమాభిక్షగా పేర్కొంటాం. కమ్యుటేషన్ అంటే ఒక పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం. ఒక పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం అంటే ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవచ్చు, యావజ్జీవ కారాగార శిక్షను 14 సంవత్సరాల శిక్షగా మార్చవచ్చు, 14 సంవత్సరాల శిక్షను 10 సంవత్సరాలకి చేయొచ్చు, లేదా కఠిన కారాగార శిక్షను సాధారణ శిక్షగా మార్చవచ్చు. ఏదైనా కానీ ఒక పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడాన్ని కమ్యుటేషన్గా పేర్కొంటాము. ఉదాహరణకి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి నళినికి మద్రాస్ కోర్టు ఆమెకు ఉరి శిక్షను విధించడం జరిగింది. ఉరి శిక్షను విధించిన తర్వాత ఆమె భారత రాష్ట్రపతికి పెట్టుకున్నటువంటి పిటిషన్లో చెప్పింది ఏంటంటే, నాకు తమిళనాడులో కానీ లేక శ్రీలంకలో కానీ బంధువులు ఎవరు మిగిలి లేరు, అందరూ కూడా ఈ తెలుగువాడు ఈ కాలంలో ఒకటి చనిపోయినారు, నాకు ఒక కూతురు ఉన్నది, ఆమె నేను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి దయచేసి నాకు క్షమాభిక్షను ప్రసాదించండి అని చెప్పి భారత రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకుంది. మెర్సీ పిటిషన్ పెట్టుకుంటే పెట్టేటప్పుడు ఏం చేసింది, ఆ కాపీని సోనియా గాంధీ కూడా పంపించింది. ఇది పరిస్థితి అని చెప్పి పంపించినప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి కరుణానిధి ప్రభుత్వం ఆమె మెర్సీ పిటిషన్ పైన అంటే సిఫార్సు చేసింది. సో సోనియా గాంధీ ఏమన్నది, ఇప్పుడు ఈమె ఉరిదిస్తే వచ్చేటటువంటి ఏమీ లేదు కాబట్టి మానవతా దృక్పథంతో ఈమె శిక్షను మార్చేది ఏమన్నా అవకాశం ఉంటే మార్చండి అని చెప్పి రాష్ట్రపతికి ఆమె కూడా విజ్ఞప్తి చేయడంతో భారత రాష్ట్రపతి ఏం చేసినారు అంటే ఆమెకు విధించినటువంటి ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం. అంటే అలా ఒక పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడాన్ని ఏమంటామంటే కమ్యుటేషన్గా పేర్కొంటాం. తర్వాత రెమిషన్. రెమిషన్ అంటే ఇది శిక్ష రకంలో ఎలాంటి మార్పు లేకుండా, శిక్ష రకం ఏ రకం ఉంటే ఆ రకమైన శిక్ష ఉంటుంది, బట్ శిక్ష యొక్క కాలాన్ని తగ్గించడాన్నే రెమిషన్గా అంటాం. శిక్ష రకంలో ఎలాంటి మార్పు లేకుండా శిక్ష యొక్క కాలాన్ని తగ్గిస్తే దాన్ని ఏమంటామంటే రెమిషన్గా పేర్కొంటాము. మీరు శిక్ష యొక్క కాలాన్ని తగ్గించడం అంటే రెమిషన్ అంటే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరైనా సరే అందరూ క్షమాభిక్ష కోసం లెటర్లు పెట్టుకున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తుంటవి అంటే ఈ 26 జనవరి 15 ఆగస్టు ఉంటాయి కదా, ఆ సందర్భంగా కొంతమంది క్షమాభిక్ష పెట్టి మీరు క్షమాభిక్ష పెట్టి ప్రసాదించి వెళ్ళగొట్టేటప్పుడు కూడా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇవి ప్రసాదిస్తేనే పైకి వస్తుంది. ఇప్పుడు ఒకరికి 10 సంవత్సరాలు శిక్ష వేసినారు, 10 సంవత్సరాల శిక్షా కాలాన్ని వాడి సత్ప్రవర్తనం ఇంకోటో అని చెప్పి పంపిస్తుంటాం. ఆ పంపించేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే 10 సంవత్సరాలని 5 సంవత్సరాలు తగ్గించటము, లేకపోతే 14 సంవత్సరాలు అంటే దాన్ని 7 సంవత్సరాలకు చేయటము, అలా తగ్గించేటటువంటి దాన్ని ఏమంటామంటే రెమిషన్గా పేర్కొంటాం. మరి రెస్పైట్ అంటే శిక్ష కాలంలో మార్పు ఉండదు, కాలం అలాగే ఉంటుంది, కానీ శిక్ష యొక్క రకంలో మార్పు చేస్తారు. శిక్షాకాలం ఎంత ఉంటుందో శిక్షాకాలం అంతే ఉంటుంది, శిక్ష రకంలో మార్పు చేస్తారు. శిక్ష రకంలో ఎందుకు మార్పు చేస్తారు అంటే దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఒకవేళ శిక్షింపబడిన వ్యక్తి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి
కోర్టు చేత శిక్షింపబడిన వ్యక్తి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మతిస్థిమితాన్ని కోల్పోయిన దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైనప్పుడు, తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ కారణాల చేత శిక్ష యొక్క రకాన్ని మార్చటాన్ని, అంటే కఠిన కారాగార శిక్ష నుంచి సాధారణ శిక్షగా మార్పు చేయటాన్ని ఏమంటామంటే రెస్పైట్ అంటాము. ఏదైనా ప్రత్యేకమైన కారణాల చేత, మళ్ళీ కూడా ప్రత్యేకమైన కారణాల చేత ఏం చేస్తున్నాము? శిక్ష రకాన్ని మారుస్తున్నాం. కాలంలో మార్పు రావటం లేదు. మీరు ఎందుకంటే కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మరి కమ్యూటేషన్కు దీనికి తేడా ఏంటంటే, కమ్యూటేషన్ అలాంటిది కాదు. కమ్యూటేషన్ అనేటటువంటిది అలాంటిది కాదు అని అంటే పెద్ద శిక్షను చిన్న శిక్ష, అందులో కాలం రావచ్చు, రకంలో కూడా మార్పు రావచ్చు, ఏదైనా మార్పు రావచ్చు. ఇప్పుడు ఉరి శిక్ష ఉందండి, ఉరి శిక్షని యావజ్జీవ కారాగార శిక్షను 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలని కఠిన కారాగార శిక్ష నుంచి సాధారణ ఏదైనా మారుతుంది, పెద్ద శిక్ష చిన్నది. ఇక్కడ అలా కాదు. ఒక స్పెసిఫిక్ కండిషన్స్లో, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ శిక్ష కాలాన్ని అలాగే కొనసాగిస్తూ శిక్ష యొక్క రకంలో మార్పు చేయడాన్ని ఏమంటున్నామంటే రెస్పైట్. మరి రిప్రైవ్ అంటే ఎవరికైనా శిక్షను వేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే భారత రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ కోసం పెడుతున్నారు. క్షమాభిక్షను ప్రసాదించండి అప్లికేషన్ పెడతారు. ఈ క్షమాభిక్షను ప్రసాదించండి అని చెప్పి అప్లికేషన్ పెట్టినప్పుడు రాష్ట్రపతి వెంటనే ఇవాళ పంపించగా రేపు నిర్ణయం తీసుకో. దీనికి అనేక కారణాలు ఉంటాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అనేక మంది అబ్జర్వర్ శిక్ష విధించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు ఈ కేసు జరిగి ఎన్ని సంవత్సరాలు? 2001లో జరిగింది. ఆ తర్వాత కోర్టు 5 సంవత్సరాల శిక్ష విధించింది. దానిపైన హైకోర్టు అప్పీల్ చేసుకున్నాడు. అక్కడ శిక్ష ఓకే, శిక్ష ఖరారు చేసింది. సుప్రీంకోర్టు పోయినాడు. సుప్రీంకోర్టు కూడా ఓకే అంటే శిక్ష విధించాలని చెప్పింది. తర్వాత భారత రాష్ట్రపతి పంపించింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 4 years అనుకుంటారు రాష్ట్రపతి దగ్గర పెండింగ్. మొన్న ఆయన క్లియర్ చేసేసినాడు ప్రణబ్ ముఖర్జీ. ఏమని? ఈ మెర్సీ పిటిషన్ నేను తిరస్కరిస్తున్నాను. అయితే అసలు విషయం ఏంటంటే చెప్పొచ్చాను ఏంటంటే, నువ్వు మెర్సీ పిటిషన్ పెట్టుకున్నావు, మెర్సీ పిటిషన్ పైన ఇంకా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదు. తిరస్కరించినట్టుగా చెప్పలేదు, అంగీకరించి క్షమాభిక్షను ప్రసాదిస్తున్నట్టుగా చెప్పలేదు. ఏం నిర్ణయం చెప్పలేదు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి శిక్ష ఏదైతుందో ఆ శిక్షని అమలు చేయకూడదు. దాన్ని ఏం చేయాలి? వాయిదా వేయాలి. ఆ వాయిదా వేయడాన్ని ఏమంటామంటే రిప్రైవ్ అంటాం. ఇప్పుడు కొన్ని కేసులో ఎట్లా ఉంటుందంటే, జిల్లా సెషన్ కోర్టు కూడా ఉరి శిక్ష వేయచ్చు. జిల్లాలో ఉన్న సెషన్ కోర్టు ఉంటాయి కదా, అవి కూడా ఉరి శిక్ష కానీ జిల్లా సెషన్ కోర్టు ఉరి శిక్ష వేయగానే దాన్ని అమలు చేయకూడదు. జిల్లా సెషన్ కోర్టు ఉరి శిక్ష విధిస్తే దాన్ని హైకోర్టు కన్ఫర్మేషన్ చెప్పాలి. ఓకే, జిల్లా సెషన్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము కూడా సమర్థిస్తున్నామని చెప్పి హైకోర్టు కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు శిక్షను అమలు పడతారు. లేకపోతే అమలు పడతానికి అవకాశం ఉంటుంది. హైకోర్టు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ సదరు వ్యక్తి ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ శిక్షను అమలు పరచకూడదు. సుప్రీంకోర్టు దానిపైన ఏదో ఒక తీర్పు చెప్పే వరకు కూడా శిక్షను అమలు పరచడానికి అవకాశం లేదు. అలాగే న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల పైన మెర్సీ పిటిషన్ కోసం, క్షమాభిక్ష కోసం సదరు వ్యక్తి భారత రాష్ట్రపతికి అప్లికేషన్ పెట్టుకొని ఉన్నట్లయితే ఆ టైంలో ఆ శిక్షను అమలు చేయకూడదు. దానిపైన భారత రాష్ట్రపతి ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా దాన్ని అమలు చేయకుండా వాయిదా వేస్తారు. అలా వాయిదా వేయడాన్ని ఏమంటామంటే రిప్రైవ్ అన్న రిప్రైవ్ అన్న ఒకటే. ఆ శిక్షను అమలు జరపకుండా రైటా? సో వీటి ఏ అధికారాలు అంటారు? న్యాయం. ఎవరికి ఉన్న న్యాయాధికారాలు? రాష్ట్రపతికి ఉన్న న్యాయాధికారాలు. ఇప్పుడు మిమ్మల్ని భారత రాష్ట్రపతి ఈ న్యాయాధికారాలని సొంతంగా నిర్వహిస్తాడా లేక ఎవరైనా సలహా తీసుకొని నిర్వహిస్తాడా? కేంద్ర మంత్రి మండలి యొక్క
కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి మాత్రమే రాష్ట్రపతి ఈ అధికారాలని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి రాష్ట్రపతి అధికారాలను నిర్వహించిన తర్వాత వీటిని న్యాయ సమీక్ష గురి చేయవచ్చునా? చేయొచ్చా చేయకూడదు? చెయ్యవచ్చు. ఎలా అంటే రాష్ట్రపతి యొక్క నిర్ణయ అధికారాన్ని న్యాయస్థానం న్యాయ సమీక్ష గురి చేయదు, నిర్ణయాన్ని చేస్తుంది. నిర్ణయ అధికారం వేరు, నిర్ణయం. నువ్వు అంటే భారత రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాను అనుసరించి ఏ పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నాడు, తీసుకున్నటువంటి పరిస్థితులు అంటే ఏ పరిస్థితులనైతే పరిగణలోకి తీసుకొని ఈ క్షమాభిక్షను ప్రసాదించినారో ఆ పరిస్థితులు వాస్తవికమా కాదా, ఆ పరిస్థితులు నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అనే అంశాన్ని ఖచ్చితంగా చేయవచ్చు. ఉదాహరణకి పీటర్ బ్లీచ్ అనేటటువంటి వాడికి మన దేశంలో ఉరిశించబడింది. ఎవరి పీటర్ బ్లీచ్ అంటే బ్రిటన్ దేశానికి సంబంధించిన బ్రిటన్ జాతీయ. వీడు ఒకనొక సందర్భంలో హెలికాప్టర్ నుంచి ఆయుధాలని పురూలియా, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పురూలియా అనే ప్రాంతాల్లో పట్ల ఆయుధాల కింద జారవిడిచినారు. ఇదంతా కుట్రపూరితంగా చేసినారు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం, ఐపీసీలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం సాయుధ తిరుగుబాటుకు ప్రోత్సహించిన, ఆయుధాలతోని తిరుగుబాటు చేయడానికి ప్రోత్సహించిన, ఆయుధాలను ఉపయోగించినా కూడా ఆ వ్యక్తికి ఎలాంటి శిక్షనైనా వేయవచ్చు. ఒకవేళ వాటిని ఉపయోగించి ఏమైనా దాడులు జరిగినట్టే అతనికి ఉరిశిక్ష కూడా వేసే అవకాశం ఉంటుంది. ఆ పీటర్ బ్లీచ్కి ఉరిశిక్ష వేస్తే వీడు బ్రిటన్ జాతీయుడు కావడంతో బ్రిటన్ అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావటమే కాకుండా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చింది. పైగా బ్రిటన్ కూడా భారతదేశం పైన ఒత్తిడి తీసుకురావడంతో తప్పని పరిస్థితుల్లో అతనికి క్షమాభిక్షను ప్రసాదించి వదిలేసినారు. ఇది దేశంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలకు గురైంది. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడిని అనుసరించి ఇలా చేస్తారా, అదే మీరు భారతదేశంలో అలాంటి తిరుగుబాట్లు చేస్తే వాళ్ళు వదిలిపెడతారా? వదిలిపెట్టడం లేదు కదా. మరి విదేశీయుడైనంత మాత్రాన మీరు ఎట్లా వదిలిపెడతారని చెప్పి సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అంటే సుప్రీంకోర్టు తప్పు పట్టింది అంటే ఏం చేసినట్టు? ఇదే విషయం గౌరవ వెంకటరెడ్డి కేసులో కూడా 2006లో ఆర్జిత్ పతాయత్ నేతృత్వంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే భారత రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ తమకున్నటువంటి ఈ క్షమాభిక్ష అధికారాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా కుల ప్రయోజనాల కోసం కానీ, మత ప్రయోజనాల కోసం కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం కానీ వీటిని వినియోగించరాదు. పైగా ఈ అధికారాలని వినియోగించేటప్పుడు మీరు ఎవరికైతే క్షమాభిక్షను ప్రసాదిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క కుటుంబం, అతని పరిస్థితులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం కాదు, ఇతడి వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల మనోభావాలని కూడా దృష్టిలో తీసుకోవాలి. నువ్వు ఇతని క్షమాభిక్షను ప్రసాదించేటప్పుడు ఇతని దృష్టిలో పెట్టుకుంటున్నావు, బట్ వాట్ అబౌట్ ద బాధితులు? సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇక వాళ్ళంటే న్యాయ వ్యవస్థ అని చెప్పి అసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితిని తీసుకురావద్దు అనే దాని రైట్. సో ఇవి భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి న్యాయాధికారాలను వినియోగించారు. న్యాయాధికారం రాష్ట్రపతి న్యాయాధికారం మీరు